శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. ఈరోజు గరుడ పురాణంలోని ప్రేతకల్పంలో ఉన్నటువంటి వృషోత్సర్గ మహిమ మరియు వీరవాహన మహారాజు కథ, నారదుని పూర్వజన్మ వృత్తాంతం గురించినటువంటి విషయాలను ఈరోజు తెలుసుకుందాం. హే జగన్నాయక జ్ఞానసాగర, వృషోత్సర్గం చేయకపోతే పరలోకంలో సద్గతి ప్రాప్తించదని విన్నాను. అందువల్ల దానిని గూర్చి తమ నుండి వివరంగా వినాలనే కోరిక కలిగినందున వినిపించమని తమకు విన్నవించుకుంటున్నాను అని ఖగేంద్రుడు ఉపేంద్రుడు అడగగా ఆయన సంతోషించి ఇలా ఉపదేశించసాగాడని సూత మహర్షి శౌనకాది మహామునులకు చెప్పుచున్నాడు. గరుత్మంతుడు మహావిష్ణువుని అడిగాడు. మహావిష్ణువు చెప్పుచున్నాడు. ఆ మహావిష్ణువు ఏం చెప్పుచున్నాడో సూత మహర్షి శౌనకాది మహామునులకు చెప్పుచున్నాడు. వైనతేయ, దీనికి సంబంధించి ఒక ఇతిహాసం ఉన్నది వినుము. దీనినొకప్పుడు బ్రహ్మపుత్రుడైన వశిష్ఠుడు వీరవాహనుడను రాజుకి చెప్పాడు. ప్రాచీన కాలంలో విరాధ నగరాన్ని వీరవాహనుడనే మహారాజు పరిపాలిస్తుండేవాడు. ఆయన గొప్ప దానశీలి, ధర్మాత్ముడు, సత్యవాది. ఒకనాడు ఆయన వేటకై వనానికి వెళ్ళి అక్కడి దగ్గరలోని వశిష్ఠ మహర్షి ఆశ్రమ ఉండటంతో ఆయన దర్శనం చేసుకుని ఏవో 4 మంచి మాటలు విందామని అక్కడికి పోయాడు. మునులచే జ్ఞానులచే పరివేష్టింపబడి ఉన్న మహర్షిని గాంచి పులకిత శరీరుడై ఆయనకు పాదాభివందనం గావించి సన్నిధిలో కూర్చొని ఇలా అర్థించాడు. ఓ మునీంద్ర, నేను యథాశక్తి ప్రయత్నపూర్వకంగా ఎన్నో ధార్మిక కృత్యాలు చేశాను. అయినా నాకింకా ఈ నారకీయ భయం తగ్గలేదు. యమధర్మరాజు ఎటువంటి తీర్పు చెబుతాడోనని ఆందోళనగా ఉంది. యమధర్మరాజుని నరకాన్ని చూడకుండా కానీ మరొక విధంగా నరక బాధలు లేకుండా కానీ నా మరణాంతర జీవనం గడిపే అవకాశం ఉందా అని ప్రశ్నించాడు. అప్పుడు ఆ ముని, ఓ మహారాజా, మనది శాస్త్రానుసంపన్నమైన జాతి. శాస్త్రవేత్తలు ఎన్నో ప్రకారాల ధర్మాలను వర్ణిస్తూనే ఉన్నారు. కానీ కర్మ మార్గ విమోహితులైన జనులు వాటిని పెద్దగా పట్టించుకోరు. దానం, తీర్థం, తపస్సు, యజ్ఞం, సన్యాసం, పితృక్రియాది ధర్మాలలో వృషోత్సర్గం చివరి ధర్మంలో భాగంగా గొప్ప మహాత్మ్యాన్ని కలిగి ఉంటుంది. పురుషుడు అనేకులైన పుత్రులను కనాలి. వారిలో ఒక్కడు గయాతీర్థానికి పోయి కర్మ చేసినా, అశ్వమేధం చేసినా, నల్ల ఆబోతు లేదా ఎద్దును యథావిధి వదిలినా అతని తండ్రికి తెలిసి కానీ తెలియక కానీ చేసిన బ్రహ్మహత్య వంటి పాపాలు కూడా నశిస్తాయి. వృషోత్సర్గాన్ని 11వ రోజున అపర కర్మలో భాగంగా పుత్రులు కానీ ఇతరులు కానీ చేయకపోతే ఆ మృత వ్యక్తి ఎప్పటికీ ప్రేతంగానే మిగిలిపోతాడు. ఇక ఎన్ని శ్రాద్ధాలు పెట్టి ఏమి లాభము? ఏదో ఒక విధంగా ఎంత బాధపడైనా సరే ఒక ఆబోతును నగరంలోనో తీర్థంలోనో అవశ్యం వదలాలి. ఓ ఖగేశ, దీనిని వృషయజ్ఞమని కూడా అంటారు. ప్రేతత్వం నుండి ముక్తిని ప్రాప్తింపజేయు సాధనం మరేదీ లేదు. దీనినిలా చేయాలంటే అన్ని శుభలక్షణాలు కలిగి నల్లని కంఠము, గంగడోలు గల వృషభాన్ని 2 లేదా 1 దూడకిచ్చి పెళ్లి చేయాలి. తరువాత మాంగలిక ద్రవ్యాలతో మంత్రాలతో వాటిని గోచార భూమిలో కానీ మరొక మైదానంలో కానీ ఆవులు ఎక్కువగా తిరగాడు చోట వదిలేయాలి. ఈ క్రింది ఇలాంటి యజుర్వేద మంత్రాలను పఠిస్తూ అగ్నిదేవునికి ఆహుతులివ్వాలి. మృతక సందర్భంలోనే కాక ఇతర కళ్యాణ గడియలలో కూడా వృషోత్సర్జనము చేయవచ్చు. కార్తీక, మాఘ, వైశాఖ పూర్ణిమలలో, సంక్రాంతి, వ్యతిపాత దినాల్లో, తీర్థాలలో పితృదేవుని క్షయతిథి నాడు చేయబడు వృషోత్సర్గం విశేష రూపంలో ప్రశస్తంగా భావింపబడుతుంది. నీల వృషభమనగా నల్లని ఎద్దే కానక్కరలేదు. ఎర్ర రంగులో ఉండి మూతి తోక తెల్లగా ఉండి గిట్టలు కొమ్ములు పచ్చగా ఉన్న ఎద్దును నీల వృషభమంటారు. తెల్ల ఎద్దును బ్రాహ్మణ ఎద్దని, ఎర్ర, పచ్చ, నల్ల వాటిని క్రమంగా క్షత్రియ, వైశ్య, శూద్రులని అంటారు, వృషాలని అంటారు. ఏ వర్ణం వారు ఆ వర్ణపుటెద్దుని వదలడం మంచిది. ఎర్రటి ఎద్దును ఏ వర్ణం వారైనా ఉత్సర్జనం చేయవచ్చు.
పితరులు ఈ వృషోత్సర్గాన్ని ఆనందంగా తిలకిస్తుంటారు. కర్మ చేయువారు వృషాన్ని ధర్మస్వరూపంగా భావించి దాని ద్వారా ధర్మాన్ని ఇలా ప్రార్థించాలి. ఇలా యమధర్మరాజుకి తన పుణ్యకర్మలు విన్నవించమని ధర్మదేవతకు నివేదించిన పిమ్మట దాత ఆ ఎద్దు యొక్క కుడి భుజంపై త్రిశూల చిహ్నాన్ని, ఎడమ ఊరు భాగంపై చక్రాంకిత చిహ్నాన్ని వేయించి గంధ పుష్పాక్షతాదులతో దానిని దూడతో సహా కట్లు విప్పి వదిలేయాలి. వశిష్ఠుడింకా ఇలా అన్నాడు, ఓ మహారాజా, మీరు కూడా పద్ధతి ప్రకారం ఎద్దును వదలండి. లేకుంటే అన్య సాధనలన్నీ సంపన్నం చేసినా కూడా సద్గతి కలగకపోవచ్చు. ఒకప్పుడు త్రేతాయుగంలో విదేహ నగరంలో ధర్మవత్సుడని ఒక బ్రాహ్మణుడు ఉండేవాడు. ఆయన తన వర్ణానుసారం చేయవలసిన కర్మలన్నీ అవసరమైతే కూర్చొని అహర్నిశలు గావించేవాడు. గొప్ప విద్వాంసుడు, విష్ణు భక్తుడు, అత్యంత తేజస్వి, లోబి కాకుండా వచ్చిన దానితోనే సంతృష్టి చెందేవాడు. ఒకమారు ఆయన పితృకార్యానికై కుశల కోసం, పలాశ పత్రాల కోసం వనంలోకి వెళ్ళి అటూ ఇటూ తిరుగుతూ వాటిని సిద్ధం చేసుకోసాగాడు. ఉన్నట్టుండి నలుగురు సుందరులైన పురుషులు ఆకాశం నుండి ఊడిపడి ఈ బ్రాహ్మణుని పట్టుకొని ఆకాశ మార్గాన సాగిపోయి ఆ దీన వ్యధిత బ్రాహ్మణుని దట్టమైన అడవులు, పర్వత దుర్గాలు దాటించి ఒక విశాల వన మధ్యంలో గల ఒక నగరంలో దింపారు. ఆ నగరం బ్రహ్మాండమైన ముఖ్య ద్వారంతో, ఎత్తైన ప్రసాదాలతోనూ శోభిల్లుతున్నది. అరుగులు, బజార్లు, వస్తు బాహుల్యము సర్వాలంకృతులై సంబరంగా తిరుగుతున్న స్త్రీ పురుషులు, తురియా రావాలు, ఇతర వాద్యాలు, ధ్వనులు, వీటన్నిటితో గొప్ప ధనికంగా సుఖాల నిలయంలా కనపట్టుతున్న ఆ నగరిలోనే రెండు విభిన్న రకాల మనుష్యలాతానికి కనిపించారు. కొందరు ఆకలి బాధతో రోదిస్తూ దీనులై, హీనులై, పురుషార్థహితులై చిరిగిన మాసిన బట్టలు కట్టుకొని ఎందుకు బతికున్నామురా దేవుడా అన్నట్లుండగా, మరికొందరు హృష్ట పుష్ట మనశ్శరీరులై స్వర్ణ భూషణాలంకృతులై సుందర వస్త్రాలను ధరించి నవ్వుతూ తుల్లుతూ ఎంత మంచి బతికిచ్చావు దేవుడా అన్నట్లు ఉన్నారు. వారి రూపురేఖలు, అలంకారాలు కూడా దైవత్వం తొణికిసలాడుతున్నట్లుండడం చూసి అతడు ఆశ్చర్యచకితుడైనాడు. నేనేమైనా కలగంటున్నానా, లేక ఇదేదో మాయాజాలమా కాక నా చిత్తభ్రమయ అనుకోసాగాడు. ఈలోగా ఆ నలుగురు పురుషులు ఆ బ్రాహ్మణుని రాజు వద్దకు కొనిపోయారు. స్వర్ణజటితమైన రాజప్రసాదంలో ఒక మహాదివ్య సింహాసనంపై విరాజిల్లుతున్న మహారాజు వైభవం చూసి అతనికి మతిపోయినంత పనైంది. ఆ రాజుగారి వైపే అలా కన్నార్పకుండా చూస్తుండిపోయాడు. ఛత్ర చామరాలు, స్వర్ణ నిర్మిత ముకుటం, వందీజన గుణగానాలు అతనిని అవాక్కుపరిచాయి. అంత గొప్ప మహారాజు ఈ బ్రాహ్మణుని చూడగానే గౌరవ సూచకంగా లేచి నిలబడి అతనిని ఆసనంలో కూర్చోబెట్టి మధుపర్కాలతో కప్పాడు. అత్యంత ప్రసన్న చిత్తుడై ఆ విప్రవరునితో ఇలా అన్నాడు, ప్రభో, మీ వంటి ధర్మపరాయణుని విష్ణుభక్తిని చూసినందుకు నేడు నా జన్మ సఫలమైంది, నా వంశము పవిత్రమైంది అంటూ ప్రణమిల్లి మరిన్ని మంచి మాటలతో చేతల ద్వారా అతనిని సంతుష్టిని చేసి తన వారితో, ఓ దూతలారా, ఈ బ్రాహ్మణ దేవుణ్ణి ఆయనను మీరు దర్శించిన చోట చేర్చిరండి అన్నాడు. బ్రాహ్మణుడప్పటికి పూర్తిగా తేరుకొని ఆ రాజుతో ఇలా అన్నాడు, మహారాజా, ఇది ఏ దేశము? ఒకే చోట ఉత్తమ, మధ్యమ, అధమ జీవనులెలా కడబడుతున్నారు? మీరు దేవేంద్ర వైభవంతో ఏ పుణ్యవశాన ఇలా విరాజిల్లుతున్నారు? నన్నిక్కడికెందుకు తీసుకొచ్చారు? మరల వెంటనే ఎందుకు పంపించి వేస్తున్నారు? ఇదంతా ఏదో కలలాగుంది కానీ కల కాదని మాత్రం తెలుస్తుంది. దయచేసి నా అజ్ఞానాన్ని దూరం చెయ్యండి అని అన్నాడు. అప్పుడు రాజు, ఓ విప్రదేవ, తమవలే ధర్మాన్ని సక్రమంగా పాలిస్తూ నిత్యము విష్ణుభక్తి పరాయణులై జీవిస్తూ ఇంద్రియ నిగ్రహాన్ని కలిగియుండి విషయవాంఛలకు అతీతులుగా జీవించు మహానుభావులని ఇక్కడికి గొనివచ్చి పూజించి సత్కరించి పంపడాన్ని కర్తవ్యంగా భావించే భక్తుడను నేను. తీర్థయాత్రాసక్తులై వృషోత్సర్గ మహాత్మ్య జ్ఞానాన్ని కలిగిన వారై సత్యవ్రతులై దానరతులై మెలుగువారు నాకు పూజ్యులు. దేవతలు కూడా వారికి ప్రణామం చేస్తారు. పరంతపులు పూజార్హులునగు మీ దర్శన భాగ్యాన్ని నాతో పాటు నా వారందరికీ కలిగింపచేయడానికి మిమ్మల్ని ఇక్కడికి రప్పించాను. హే భూదేవ, మీరు నా పట్ల ప్రసన్నులై
నా ఈ సాహసాన్ని మన్నించి నన్ను క్షమించాలి. నా సంపూర్ణ చరిత్రను తమకు వర్ణించి చెప్పే సామర్థ్యం కానీ అర్హత కానీ నాకు లేవు. ఈ వృత్తాంతాన్ని విపచ్చిన్న మహాధరులైన మా మంత్రిగారే మీకు విన్నయించగలరు అని మౌనం వహించాడు ఆ మహారాజు. అప్పుడు సర్వవేదవిదుడు సకల విద్యాపారంగతుడగు మహామంత్రి విపచ్చిత్తు తన రాజుగారి మనసులోని మాటను గ్రహించిన వాడై ఇలా చెప్పసాగాడు. ఓ విప్రోత్తమా, మా మహారాజుగారు పూర్వజన్మలో ద్విజులు దేవతలు ఇష్టపడి నివసించే విరాధ నగరిలో వైశ్యునిగా జన్మించారు. అప్పట్లో ఆయన పేరు విశ్వంభరుడు. వైశ్య వృత్తిలో జీవనాన్ని గడుపుతూ తన పరివారాన్ని పోషించుకుంటూ ఉండేవాడు. నిత్యము గోవులను సేవించుకుంటూ బ్రాహ్మణులను పూజిస్తూ ఉండేవారు. సత్పాత్ర దానము, అతిథి సేవ, అగ్నిహోత్ర నిర్వహణ ఆయన నిత్య ధర్మాలై ఉండేవి. ధర్మపత్నియగు సత్యమేధాదేవి సహకారంతో గృహస్థాశ్రమాన్ని సవ్యంగా నిర్వహించారు. స్మార్త కర్మానుష్ఠానం, శ్రౌతకర్మల ద్వారా ఆయన లోకాలను దేవతలను కూడా మానసికంగా గెలుచుకోగలిగారు. ఒకప్పుడు ఆయన సోదర సమేతుడై పెద్ద ఎత్తున తీర్థయాత్రలను చేసుకుని ఇంటికి మరలి వస్తుండగా దారిలో ఆయనకు లోమశ మహర్షి దర్శనమైంది. వెంటనే విశ్వంభరుడు ఆయనకు సాష్టాంగ దండ ప్రమాణం చేసి లేచి వినయంగా చేతులు జోడించి నిలబడగా లోమశ మహర్షి కరుణాసాగరుడై ఎక్కడి నుండి రాక ఇటకు అంటూ కుశల ప్రశ్నలు వేశాడు. ఓ మునివరా, మీ వంటి పెద్దల ద్వారా ఈ శరీరం నశ్వరమని మృత్యువు మనకెదురుగానే నిలబడి ఉంటుందని తెలుసుకున్నాను. అందుకే పుణ్య సముపార్జనకై సమయం మించి పోరాదని ధర్మపరాయణులైన నా పత్నితోనూ ఆత్మబంధువులతోనూ కలిసి తీర్థములను విధివత్తుగా దర్శించి ధనాది దానాలతో వీలైనంత మందిని తృప్తిపరచి యాత్రను ముగించి ఇంటికి మరలు వస్తున్నాను. యాత్రల పుణ్యఫలం వెంటనే కనిపించింది. మీరు దర్శనమిచ్చారు అన్నారు విశ్వంభరులు. ఓయి భద్రపురుష, ఈ భారతవర్షం అనే పుణ్యభూమిలో ఎన్నో పావన తీర్థాలున్నాయి. నీవేమి చూశావో చెప్పి నన్ను ఆనందింపచేయి అన్నాడు. ఓ మునీశ్వరా, ఇలా మీతో మాట్లాడగలగడమే నా పూర్వజన్మ సుకృతం అనుకుంటాను. ఎక్కడైతే గంగా, యమున, సరస్వతి నామక పరమ పవిత్ర నదీమ తల్లులు సంగమిస్తాయో, ఎక్కడ బ్రహ్మ ఇంద్రుడు దశాశ్వమేధ యజ్ఞాలను గావించారో ఆ ప్రయాగయను తీర్థరాజాన్ని కరుణా నిధానము దేవదేవేశ్వరుడైనను శివుడు ఏ క్షేత్రంలోనైతే ప్రాణుల చెవులలో తారక మంత్రాన్ని ఉపదేశిస్తాడో ఆ మోక్షదాయిని కాశీక్షేత్రాన్ని, పులాహశ్రమాన్ని, ఫల్గుతీర్థ, గండకి, చక్రతీర్థ, నైమిషారణ్య, శివతీర్థ, అనంతక, గోప్రతారక, నాగేశ్వర, విందు సరోవర, మోక్షదాయకుడు, రాజీవలోచనుడు, కరుణాపయోనిధి అయిన శ్రీరాముని పుట్టుకచే సుశోభితమైనటువంటి అయోధ్య, అగ్ని, వాయు, కుబేర, కుమార తీర్థాలను, సూకర క్షేత్రం, శ్రీకృష్ణుని జన్మచే పవిత్రమైన మధుర, పుష్కర, సత్యతీర్థం, జ్వాల, దినేశ్వర, ఇంద్రతీర్థాలు, పశ్చిమ వాహిని అయిన సరస్వతి, కురుక్షేత్రాలను దర్శించాను. తరువాత తాప్తి, పయోష్టి, నిర్వింధ్య, మలయ, కృష్ణవేణి, గోదావరి, దండకవన, తామ్రచూడ, సదోదక, ద్యావా, భూమీశ్వర తీర్థాలను దర్శించి పర్వతరాజమైన శ్రీశైలాన్ని చేరుకున్నాను. ఆపై మహాతేజస్వి అయిన విష్ణు భగవానుడు శ్రీరంగ నామమును ధరించి వెలసిన మహాక్షేత్రాన్ని, మహిషాసుర మర్దిని దుర్గమ్మ, వెంకటి అను పేరు వెలసిన వెంకటాచలాన్ని దర్శించాను. అనంతరం చంద్రతీర్థ, భద్రావట, కావేరి, కుటిలాచల, అవటోధ, తామ్రపర్ణి, త్రికూట, కోళ్ళకగిరి, వశిష్ఠతీర్థ, బ్రహ్మతీర్థ, జ్ఞానతీర్థ, మహోదధి, ఋషికేశ, విరాజ, విశాల, నీలాద్రి, భీమకూట, శ్వేతగిరి, రుద్రతీర్థ, పార్వతమ్మ తపస్సు చేసి శివయ్యను పొందిన ఉమావనాదులను చూశాను. అలాగే వరుణ, సూర్య, హంస తీర్థాలను, మహోదధిని చూశాను. వీటిలో స్నానం చేసే అడవి కాకి కూడా వచ్చే జన్మలో హంసగా పుడుతుందంటారు. అక్కడొక రాక్షసుడు స్నానం చేసి దేవత్వాన్ని పొందాడని వినికిడి. తరువాత విశ్వరూప, వంది, తీర్థ, రత్నేశ, కుహకాచల తీర్థాలకు వెళ్ళాను. అక్కడి శ్రీమన్నారాయణుని దర్శించిన వారికి కోటి పాపాలు దగ్ధమవుతాయి. వృషధ్వతి, యమున అనే నదులు మానవ కళ్యాణ కారకాలు. వాటిలో స్నానం చేసి అక్కడి పుణ్యక్షేత్రాలు దర్శించాను. మహాకాల, నీలకంఠ, అమరకంటక, చంద్రభాగ, వేత్రవతి, వీరభద్ర, గణేశ్వర, గోకర్ణ, బిల్వ, కర్మకుండ, సతారక తీర్థాలలో స్నానం చేసి
ఈ స్నానాల వల్ల మనిషి కర్మబంధనాల నుండి ముక్తుడవుతా అని విని సంతోషించాను. మునీంద్ర, మీ దయ వల్ల ఈ యాత్రను చేసి ఇలా వెనక్కు వెళ్తున్నాను. సాధుజనుల కృప ప్రాణులతో కళ్యాణకారి అయిన బుద్ధికి జన్మనిస్తుంది. ఒకవైపు తీర్థాలు, మరొక వైపు మీ వంటి సత్పురుషులు లోక కళ్యాణానికి పరోపకారకులు. మహర్షి పుంగవ, మీరు అన్ని వర్ణములు వారికి గురుదేవులు. విద్యలోనూ వయస్సులోనూ శ్రేష్ఠులు. కాబట్టి చిరంతన కాలం నుండి వస్తున్న ఒక విషయం గురించి ఇంకెవరిని అడగను. మిమ్మల్ని అర్థిస్తున్నాను. నా మనస్సు అత్యంత చంచలమైపోవచున్నది. అది బ్రహ్మ విషయం అర్థంగాక వ్యాకులపడుతున్నది. కాబట్టి నాకు జ్ఞాన సంపన్న వ్యక్తి వద్ద ఉండే శాంతిని, వివేకవంతుడైన శ్రేష్ఠ మనుష్యునికి అంతర్బాహ్య స్థితులు రెండింటా ఒకేలా ఉండే శుద్ధతని సంపాదించి పెట్టే సాధనను తెలపండి అని ప్రార్థించాడు. విశ్వంబర వైశ్యుడు సహజంగా బుద్ధిమంతుడు, విద్యావేత్త, పైగా అన్ని యాత్రలు చేసినవాడు. కాబట్టి అతనికి ఏం కావాలో తెలిసింది, ఎవరిని అడగాలో కూడా తెలిసింది. ఈ విషయం లోమాశ మహర్షికి కూడా తెలిసింది. కాబట్టి ఆయన ప్రసన్న దృక్కుల నా వైశ్య శిఖామణిపై ప్రసరిస్తూ ఇలా ప్రవచించసాగాడు. హే వైశ్యవర్య, ఈ మనస్సత్యంత బలీయం. దీనికి వికారయుక్తతే నిత్య స్వభావం. మిక్కిలి బలము గల ఏనుగు పీలగా బక్కగా నుండే మావటికి లొంగిపోయి నడుచుకునే విధంగా ఇంత బలమైన మనస్సు కూడా మన చెప్పు చేతల్లో ఉండాలంటే సత్సంగతి, ఆలస్యరహితమైన సాధన, తీవ్ర భక్తి వియోగం, సద్విచారం అనే వాటి ద్వారా దానిని స్వాధీనం పరచుకోవాలి. ఈ సందర్భంలో నారద మహర్షి పూర్వజన్మ వృత్తాంతం మంచి జ్ఞానాన్ని ఇస్తుంది. ఆయనే నాతో ఇలా చెప్పారు. ఓ ముని, ప్రాచీన కాలంలో నేనొక శ్రేష్ఠ బ్రాహ్మణుని దాసీపుత్రుడును. ఓ బ్రాహ్మణ, గృహంలోనే నాకు ఎందరో మహానుభావులతో పుణ్యాత్ములతో సత్సంగతి లభించింది. ఒకమారు వర్షాకాలంలో కొందరు సాధుజనులు ఆ ఇంట నుండులా తటస్థించింది. నేను వారికి మనస్ఫూర్తిగా వినమ్రంగా సకల సేవలు చేయడంతో వారు అత్యంత సంతుష్టులై నాకొక మంత్రోపదేశం చేస్తూ ఇలా అన్నాడు. వత్స, ఈ మంత్రోపదేశ ప్రభావం వల్ల నీ బుద్ధి అత్యంత నిర్మలమై లోక కళ్యాణకారి అయిపోతుంది. అప్పుడు నీకు, నీలోనూ ఇతరులలోనూ కూడా మహావిష్ణువే కనిపిస్తాడు. ఈ లోకంలోనూ పరలోకంలోనూ కూడా అనంతమైన ఆనందం ప్రాప్తిస్తుంది. ఈ విశ్వంలో అనేక ప్రాకారాల దేవత, పక్షి, మనుష్యాది జన్మలున్నాయి కదా. అవి కర్మచేత బంధింపబడి ఉంటాయి. కర్మపాశబద్ధులై జన్మించినా మరలా వేరువేరు కర్మలను ఎవరికి వారుగా చేసి ఆ కర్మఫలములను భోగిస్తూ సత్వగుణం వల్ల దేవతాయోనిలోను, రజోగుణం వల్ల మనుష్యయోనిలోను, తమోగుణం వల్ల ఇతరేతర యోనుల్లోనూ జన్మిస్తూ ఉంటారు. విషయవాంఛలచే, వాసనలచే చివరికంట కట్టబడి వాటికే కట్టుబడి జీవించిన ప్రాణి దేహాంతంలో మరలా జన్మించడం, మరలా మృతి చెందడం జరుగుతూ ఉంటుంది. ఈ జన్మల్లో ఎక్కడో ఎప్పుడో చేసిన పుణ్యం, దైవయోగం కలియడం వల్ల మనుష్య జన్మ ప్రాప్తిస్తుంది. ఈ జన్మ ఆ ప్రాణికి భగవంతుడిచ్చిన గొప్ప అవకాశం. ఆ అవకాశాన్ని అందిపుచ్చుకొని మహాత్ములను సేవించి వారి కృప వల్ల భగవానుడైన హరిని తెలుసుకోవాలి. అప్పుడు తాను అపార భవసాగరానికి రోగమనే, మోహమనే త్రాళ్లతో కట్టుబడి ఉన్నట్లు తెలుస్తుంది. ఆ పాశాలను ఛేదించుకొని ముక్తి ఎలా పొందాలో కూడా తెలుస్తుంది. ఈ భవసాగరాన్ని నుండి బయట వదులుచుకున్న వారికి భగవన్నామ స్మరణను మించిన సాధనం మాకు కనబడలేదు. పాలను చిలకడం వల్ల నవనీతము, చెక్కను రాపిడి చేయడం వల్ల అగ్ని పుట్టినట్లే మనస్సును మధురం చేస్తే అందులోనే దేవుడు పుడతాడు. అక్కడే ఆ ప్రాణిలోనే ఉండిపోతాడు. ఇలా పరమాత్మను చూసినవాడే సుఖీ. ఈ ఆత్మ నిత్యము, అవ్యయము, సర్వగామి, సర్వప్రాణి నివాసి. ఇది అప్రమేయం. ఇది స్వయంగానే జ్యోతిస్వరూపమే ప్రతి మనసులో వెలుగుతూ ఉంటుంది. కానీ ఆ మనసుకి దాని చేతికి దొరకదు. దానికి నాశనం లేదు. పంచభూతాలలాగే ప్రపంచమంతటా ఉంటుంది. వాటితో కలిసి ప్రాణిలోనూ ఉంటుంది. అన్ని ప్రాణుల కన్నా ఒక మెట్టు పైనే ఉన్న ఆత్మ కన్నా ఎన్నో మెట్లుపైనే ఉంటాడు పరమాత్మ. అయినా ఆయన సాధుజనాన్ని రక్షించడానికి దిగువస్తుంటాడు, అనగా అవతరిస్తూ ఉంటాడు. స్వతః నిర్గుణుడైన అజ్ఞానులకు త్రిగుణాత్మికునిగా కనిపిస్తాడు.
ఎవరైతే భక్తి యోగం ద్వారా పరమాత్మను సంతుష్టపరచగలుగుతారో వారికి ఆయన దర్శనమిస్తాడు. అప్పుడు ఆ భక్తులు కృతార్థులవుతారు. ఆ పిమ్మట సర్వదా సర్వత్రా నిష్కామ భావంతోనే జీవిస్తారు. బంధనయుక్తమైన ఈ శరీరంతోనే ఉంటూ అహంకారాన్ని పరిత్యజించి స్వప్న ప్రాయమైన ఈ జీవితంపై అప్పటిదాకా పెంచుకున్న మమతాసక్తులను పూర్తిగా తెగగొట్టుకునే శక్తి వారికి లభిస్తుంది. ఓయి వత్స, కలలోకొచ్చే సంపద కానీ ధైర్యం కానీ స్థిరంగా ఉంటుందా? ఇంద్రజాలంలో నిజమెంత, శరత్కాల మేఘంలో సత్యమెంత, శరీరంలో నిత్యత ఎంత? ఈ దృశ్యమాన సమస్త చరాచర జగత్తు అవిద్య కర్మ జనితమే. ఇది తెలుసుకొని నీవు మహాయోగివి కావలసి ఉన్నది, నీవు సిద్ధిని పొందగలవు అని నా వంటి దీనహీన ప్రాణిపై వాత్సల్యం కురిపించి ఆ సాధువులు వెళ్ళిపోయారు. ఆ తరువాత నేను అంటే నారదుడును వారు చెప్పిన మార్గంలో ప్రతిదినము సాధన చేశాను. అచిరకాలంలోనే నేను నా అంతఃకరణలోనే ఒక ఆశ్చర్యజనక దృశ్యాన్ని చూడగలిగాను. శరత్కాలీన చంద్రుని వలె నిర్మలంగా ప్రతి క్షణము ఆనందాన్ని ప్రసాదించు ప్రకాశపుంజంగా చల్లగా నుండి కూడా ప్రజ్వలితమవుతున్నట్లుగా నున్న ఒక మహాతేజం నాకు కనిపించి వెంటనే ఆకాశంలోని మెరుపులాగా మాయమైపోయింది. అప్పటి నుండి నేనా జ్యోతిపుంజాన్ని ధ్యానించడం, అది అలాగే కనబడుతుండడం, నేను వేరే ధ్యాస లేకుండా ఆ ధ్యాన దర్శనాలతోనే జీవించడం జరిగాయి. నా భూలోకవాసం పూర్తి కాగానే ఆ శరీరాన్ని విడిచి విష్ణులోకాన్ని చేరుకున్నాను. ఓ లోమశ బ్రాహ్మణోత్తమ, ఆ మహాప్రభు సంకల్పం మేరకే నా జన్మము బ్రహ్మ ద్వారా తటస్థించింది. ఆ దేవాది దేవుని కృప వల్లనే నేనీనాడు లోక కళ్యాణాసక్తి తప్ప ఇతరత్ర అనాసక్తుడనై 3 లోకాలలో మాటిమాటికి వీణ వాయించుకుంటూ పాటలు పాడుకుంటూ తిరగగలుగుతున్నాను. నా స్వామి చేయించే పనులకొక సాధనంగా మనగగలుగుతున్నాను అని తన అనుభవాన్ని మాకందించి దేవర్షి నారదుడు మమ్ము కృతార్థులను చేశాడు. ఆహా, ఇదా సత్సంగతి వల్ల లాభం, సత్సాంగత్య ఫలము అని నేను ఆశ్చర్యపోయాను. ఓ వైశ్య ఉత్తమ, నీ మనసిప్పటికీ విశుద్ధమై నిర్మలమై శాంత స్వభావయుక్తమై ఉంది. ఇక నీకు కావలసింది సత్సంగతి, అచంచలమైన భక్తి. ఓయి ధర్మజ్ఞ, సాధు సంగతి వల్ల అనేక జన్మలలో చేసిన పాపాలు శరత్కాలం రాగానే వర్షాలు కడుమునట్లు ఇంకిపోతాయి. అప్పుడు ఆ వైశ్యశిఖామణికి లోమశ మహర్షి వృషోత్సర్గం చేయనిదే ధర్మార్థ కామాలలో ఏ పురుషార్థము రాణించదని, మంచు బిందువులు గాని వడగళ్ళు కాని నేలపై బడి దండగైపోయినట్లు వృషోత్సర్గ సహితం కాని కర్మలన్నీ వ్యర్థమైపోతాయని, వృషోత్సర్గం అశ్వమేధ యాగంతో సమానమైన పుణ్యాన్నిస్తుందని, నిజానికి వృషోత్సర్గం వంటి హితకారి వేరొకటి లేనే లేదని, ఇంద్రదేవుని సాన్నిధ్యాన్ని కూడా అది సంపాదించి పెట్టగలదని చెప్పాడు. వెంటనే పుష్కర తీర్థానికి పోయి వృషోత్సర్గ కర్మను సంపన్నం చేసి ఆ తరువాతే ఇంటికి వెళ్ళమని ఆదేశించాడు. విపచ్చిత్తు తన రాజుగారి కథను ఇంకా ఇలా చెప్పసాగాడు. తరువాత ఆ వైశ్యోత్తముడు అన్ని యజ్ఞాలను సంపూర్ణం చేయి వరాహస్వామి వెలసిన పుష్కర క్షేత్రానికి పోయి అక్కడ సులక్షణంగా వృషోత్సర్గ కర్మ సుసంపన్నం చేశాడు. తదనంతరం లోమశ మహర్షి ఆదేశం మేరకు ఆయన సాంగత్యంలోనే మరిన్న తీర్థాలు దర్శించాడు. నీల వృషభానికి వివాహం చేశాడు. ఇలా ఎంతో పుణ్యాన్నార్జించి దేహాంతంలో శ్రేష్ఠ విమానాన్నెక్కి దివ్యలోకాలలో పెద్ద కాలం పాటు అన్ని భోగాలు అనుభవించి మరల పుడమిపై పుట్టవలసి వచ్చినప్పుడు వీరసేన రాజవంశంలో జన్మించి మాకందరికీ మహారాజైనాడు. మంత్రిగారి ప్రసంగాన్ని విని బ్రాహ్మణుడు ఆశ్చర్యచకితుడైనాడు. ఆ తరువాత రాజుని మనసారా దీవించి రాజసేవకులు వెంటరాగా తన ఇంటికి వెళ్ళాడు. ఇంతవరకు వీరవాహన మహారాజుకి వినిపించిన వశిష్ఠ ప్రజాపతి ఇంకా ఇలా ఉపదేశించాడు. ఓ రాజా, అన్ని కర్మలలోకి శ్రేష్ఠ కర్మ వృషోత్సర్గ కర్మయే. ఈ కర్మను చేసిన వారు యమరాజుకి భయపడవలసిన అవసరం లేదు. అలాగే స్వర్గప్రాప్తికి కూడా వృషోత్సర్గమే చక్కటి మార్గము. ఒక్క అపవాదం మాత్రము ఉంది. పుత్రుడు భర్త అంతా ఉండంగా మరణించిన స్త్రీకి కర్మ చేసినప్పుడు వృషోత్సర్గం చేయరాదు. పాలిచ్చే ఆవుని దానమివ్వాలి. గరుడా, వశిష్ఠుని వచనాలను విని వీరవాహనుడు మధురకు మరలి వచ్చి వృషోత్సర్గాన్ని చేశాడు. అతడు మరణించాక యమదూతలు వచ్చి కాలపురి వైపు సగౌరవంగా గొనిపోతున్నప్పుడు ఇక్కడేదో శ్రాద్ధాదేవ నగరముంటుందని విన్నాను,
ఎక్కడ కనిపించదేం అని వారినే అడిగాడు. వారు వెంటనే అది పాపాత్ములను పాపశుద్ధి కోసం కొనిపోయే చోటని, ధర్మాధర్మ వివేచన చేసి యమధర్మరాజు శిక్షలు వేసే ప్రదేశమదేనని, కానీ వీరవాహనుని వంటి పుణ్యాత్ములకు ఆ నగరంలో పని ఉండదు కాబట్టి అది కనబడదని, అసలా దారే తగలదని వినమ్రంగా బదిలిచ్చారు. మరుక్షణంలో దేవ గంధర్వ పరివేష్టితుడై దివ్యరూపధారి అయి ప్రశాంత కాంతులను వెదజల్లుతూ యమధర్మరాజే అతనికి దర్శనమిచ్చాడు. వెంటనే ఆ రాజు చేతులు జోడించి ప్రణామం చేసి ఆయనను అనేక విధాల కీర్తించి సంతుష్టపరిచాడు. యమధర్మరాజు కూడా రాజుతో మర్యాదగా మాట్లాడి తన దూతలతో ఆ రాజును సర్వభోగాలు సుఖాలు సులభంగా లభించే దేవలోకానికి కొనిపొమ్మని ఆదేశించాడు. వీరవాహన మహారాజు మరింత వినమ్రుడై, ఓ దేవా, మీ దర్శనాన్ని ఈ విధంగా పొందడానికై, ఆపై స్వర్లోక సౌఖ్యాల అందడానికి నేనేయే పుణ్యకార్యాలను ఆచరించి అర్హతను సంపాదించానో నాకు తెలియరావటం లేదు అన్నాడు. యమధర్మరాజు కూడా మరింత ప్రసన్నుడై, ఓ రాజా, నువ్వు దాన యజ్ఞ ధ్యనేక పుణ్యకార్యాలను శ్రద్ధాభక్తులతో నిర్వర్తించడమే కాక వశిష్ఠదేవుని దయ వల్ల మధురలో పెద్ద ఎత్తున వృషోత్సర్గం కూడా చేశావు. మహారాజా, మానవులు ఏ పాపము చేయకుండా కాసింత ధర్మాన్ని సమ్యగ్రూపంతో పాలించినా బ్రాహ్మణుల దేవతల కృప వల్ల ఆ పుణ్యం అధికాధికమైపోతుంది. నువ్వు బహుపుణ్యకార్యాలే చేశావు, నీకు నా ఆశిష్యులు అంటూ యమధర్మరాజు అంతర్ధానం చెందాడు. వీరవాహనుడు స్వర్గలోకానికి కొనిపోబడ్డాడు. ఓ పక్షిరాజా, వృషోత్సర్గ నామక యజ్ఞ మహత్యాన్ని విస్తారపూర్వకంగా విన్నావు కదా. ప్రాణుల పాపకర్మలను సమాప్తం చేసే ఈ ఆఖ్యానాన్ని చదివినవారు విన్నవారు పాపముక్తులవుతారు అని శ్రీహరి గరుత్మంతునికి ఉపదేశించాడని సూతుడు శౌనకాది మహామునులకు చెప్పసాగాడు.